గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూజువల్గా తెల్లవారుజామునే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తుంటాయి. ఓకే. ఎందుకు అని అంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు. అంటే మామూలుగా నిద్రపోతున్నప్పుడు హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల బీపీ తక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీలో ఉంటుంది. అది తక్కువ మోతాదులో పనిచేస్తుంటుంది. మనం ఎర్లీ మార్నింగ్లో మనని లేపి మనని డే మొత్తం చూడటానికి వీలుగా హార్మోనల్ లెవెల్స్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతాయి. అవి పొద్దున పూట మనకి యాక్టివేట్ అయ్యేటప్పటికి పొద్దున పూట సహజంగా ఎర్లీ మార్నింగ్లో మన బీపీ పెరగడం, మనకి హార్ట్ బీట్ పెరగడం జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ ప్లస్ ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎర్లీ మార్నింగ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్లనే అప్పుడే రావాలని లేదు, రోజు మొత్తం మీద ఎప్పుడైనా రావచ్చు. బట్ యూజువల్ గా ఎర్లీ మార్నింగ్ లో స్టార్ట్ అవుతుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 o'clock అటాక్ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళని లేపడానికి కూడా సందేహిస్తారు ఈ టైంలో ఎట్లా అని. సో ఇప్పుడు కుటుంబ సభ్యులను లేపడానికే సందేహిస్తారు. ఆ టైంలో డాక్టర్స్ ఉంటారో లేదో అనుకుని నెమ్మదిగా 10 గంటలకు వెళ్ళేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 6 గంటల లోపల మనం యాంజియోప్లాస్టీ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినట్లయితే ప్రాణానికి ప్రమాదం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మీకు 4 గంటలకి ప్రాబ్లం వచ్చి 10 గంటల తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ప్రమాదం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి 6 గంటలు గడిచిపోయి గుండె డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎంత చేసినా కూడా పార్షియల్ రిజల్టే ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఎనీ టైం 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎప్పుడు అటాక్ వస్తే అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్ చేరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా గుర్తుపట్టడానికి ఇవి పర్టికులర్ లక్షణాలు అని ముందే ఇన్ని అవర్స్ ముందని ఏమన్నా తెలుస్తుందా డాక్టర్? ముందుగా తెలియదు, వచ్చిన రాగానే తెలుస్తుంది. ఎట్లాగా గుండెకి నొప్పి ఛాతీకి మధ్య భాగంలో ఉంటుంది, వేలుతో చూపించలేని విధంగా గుండె ఛాతీ మొత్తం వ్యాపిస్తుంది. అది గుచ్చినట్టుగా కాకుండా బరువుగా గానీ, నొప్పిగా గానీ, మంటగా గానీ, నొక్కినట్టుగా గానీ ఉంటుంది. సో అది నడిస్తే 2 అడుగులు నడిస్తే ఎక్కువ అవుతుంటుంది, లేకపోతే తగ్గుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఆయాసం రావటం కానివ్వండి, చెమటలు పట్టడం కానివ్వండి, లేకపోతే చేతికి పాకటం కానివ్వండి, బ్యాక్కి వెళ్ళటం కానివ్వండి, 2 దవడలకు రావటం కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిల్లో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఛాతీ మొత్తం రావడం. మనకి చివరికి ఏం గుర్తుంటుంది అంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెమట పడితే ఇది అని, ఎక్కడ నొప్పి వచ్చి చెమట పట్టినా భయపడతారు. అట్లా కాదు, ఛాతీకి మధ్య భాగంలో రావటం, అది వేలుతో చూపించలేని విధంగా మొత్తం రావటం, అది బరువుగా కానీ, నొప్పిగా కానీ, లేకపోతే పట్టుకున్నట్టుగా కానీ, మంటగా కానీ, గుచ్చినట్టుగా కాదు అలా ఉండటం, తర్వాత నడిస్తే ఎక్కువయ్యి ఆగిపోతే తగ్గిపోవడం. వీటితో పాటుగా మీకు చేతికి లాగటం కానీ, దవడలకు రావటం కానివ్వండి, వెనక్కి వెళ్ళటం కానివ్వండి, స్వెట్టింగ్ రావటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, ఈ లక్షణాలు కూడా దోహదపడతాయి. సో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నట్లయితే, అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తున్నారు, అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏ రకమైన నొప్పి వచ్చినా తీవ్రంగా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి గుండెకి సంబంధించిన టెస్ట్ చేసుకోవాలి. అదే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఇప్పుడు మీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఒక 22 year old అమ్మాయి ఉందనుకోండి, తనకు కొంచెం గుచ్చుకున్నట్టు నొప్పి వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, మరుసటి రోజు పొద్దున హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఆ డిస్టింక్షన్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. పీపుల్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎనీ టైం ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి రష్ అయిపోవడం మంచిది. నేను చెప్పినట్టు తీవ్రంగా హార్ట్ ప్రాబ్లం లాగా పెయిన్ వచ్చినట్లయితే ఇమీడియట్గా వెళ్ళిపోవడం మంచిది.